హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో మనకి ఎన్ని ఖాళీలు ఉండబోతున్నాయి? ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారం 14,523 ఖాళీలు అయితే మనకు ప్రజెంట్ అయితే అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో కారుణ్య నియామకాలని ఏహెచ్ఏ అడ్జస్ట్మెంట్స్ ద్వారా కొన్ని ఖాళీలు అయితే మరి ఇందులో నుంచి తీసివేయడం జరిగింది. మరి ఇవి తీసేశాక ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని భర్తీ చేయబోతున్నారు ఈ యొక్క 3వ నోటిఫికేషన్లో అనేది చూద్దాము. ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉండబోతున్నాయి అనే వివరాలు కూడా మనము చూసేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? సో చాలామంది కామెంట్ రూపంలో అడిగారు. సో మేము ఈ యొక్క కోర్స్ అయితే చేసాము, మా క్వాలిఫికేషన్ ఇది, మాకు జాబ్స్ ఉన్నాయా లేవా, మేము ప్రిపేర్ అవ్వాలా వద్దా అనేటువంటి డౌట్స్ అయితే రేజ్ చేయడం జరిగింది. మరి వారిని దృష్టిలో ఉంచుకొని ఒక క్లారిటీ రావడానికి వీడియో అయితే మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ వీడియో అయిపోయిన తర్వాత, కంప్లీట్గా చూసిన తర్వాత ఏ ఉద్యోగానికి ఎవరు అర్హులు అని చెప్పేసి చాలా చాలా క్లియర్గా ఒక వీడియో చేశానండి. ఆ వీడియో చూస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే అందుతాయి. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము. మొదటిసారి చూస్తున్న వారు చిన్న లైక్ చేయండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి మెగా టెస్ట్ సిరీస్ 50,000 క్వశ్చన్స్తో మరి టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉందండి. చాలా తక్కువ కాస్ట్లో కొత్త సిలబస్ బేస్ చేసుకొని తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా అందిస్తున్నాము. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి పీడిఎఫ్ కూడా అందజేస్తున్నామండి. జస్ట్ 299 రూపీస్కి ఈ ఆఫర్ అయితే ఉంది. టెస్ట్ సిరీస్ ప్లస్ పీడిఎఫ్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఎన్నిసార్లు అయినా మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఒకేలా వందల సంఖ్యలో టెస్ట్లు అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ గ్రాండ్ టెస్టులు కూడా మీకు అందజేయడం జరుగుతుంది, ఒక 15. ఓకే, మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, వీటితో పాటుగా మరి ఏపీ టెట్ మరియు డిఎస్సి లేదా టీఆర్టీకి సంబంధించి కంప్లీట్ కోర్సును కూడా మీకైతే అందుబాటులో ఉంచుతున్నామండి, చాలా తక్కువ కాస్ట్లో. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. డిఎస్సి మరి అతి త్వరలోనే మనకు వేయబోతున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. మరి ఈరోజు ప్రత్యేకంగా ఆఫర్స్ అయితే ఛానల్లో ఉంచడం అయితే జరుగుతుంది. ఎస్ఏ మరియు హెచ్జిటికి కంప్లీట్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. సో యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ముందు డెమో చూడండి, తర్వాతే తీసుకోండి. సో గైస్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మనకున్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారము ప్రభుత్వం విడుదల చేసినటువంటి అఫీషియల్ జీవోలో మెన్షన్ చేసిన ఖాళీలు అయితే ఇప్పుడు మనము చూద్దామండి. సో ఇవన్నీ కూడా అఫీషియల్. ఓకే, మరి కేటగిరీ ఎన్ని ఖాళీలు ఉన్నాయి అన్నీ కూడా వివరంగా చూద్దామండి. ఎవరికైనా మరి ఈ యొక్క ఖాళీలకు సంబంధించి దేనికి ఎవరు అర్హులు అనే వివరాలు కావాలనుకుంటే కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో చేశాను, అది చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత చూడండి. ఓకే, గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శులు మొత్తము 182 ఉన్నారండి. మరి ఎన్ని డిగ్రీతో వీటికి అప్లై చేసుకోవచ్చు? డిజిటల్ అసిస్టెంట్ 736 ఉన్నాయి. డిగ్రీతో పాటు కంప్యూటర్ అప్లికేషన్ ఒక సబ్జెక్ట్గా ఉండాలి. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ 578. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ 467 ఉన్నాయి. హార్టికల్చర్ 1005 ఉన్నాయి. సెరికల్చర్లో 23. పశుసంవర్ధక శాఖ 4765. సో దీనిపైన మీకు క్లారిటీ ఇస్తాను నెక్స్ట్. ఫిషరీస్ అసిస్టెంట్ 60. ఇంజనీరింగ్ అసిస్టెంట్ 982. విఆర్ఓ గ్రేడ్ 2 లేదా వార్డ్ రెవెన్యూ సెక్రటరీ 112. ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ ఏంటి అంటే, ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారము విఆర్ఓ మరియు వార్డ్ రెవెన్యూ సెక్రటరీ ఏదైతే ఉద్యోగం ఉందో వీటికి స్పెషల్ ఎలిజిబిలిటీ అనేది ఉండేది. అంటే ప్రత్యేకమైన కోర్స్ చేసిన వారు మాత్రమే దీనికి ఎలిజిబుల్. కానీ ఈసారి ఎనీ డిగ్రీ చేసిన వారికి కూడా ఎలిజిబిలిటీ ఇస్తూ ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక 6 months గ్యాప్ ఇచ్చేసి మరి ఆ గ్యాప్లో ఒక కోర్స్ అయితే మనం కంప్లీట్ చేయాలి అంటూ అధికారికంగా జీవో కూడా విడుదల చేశారు. దీని గురించి ఆల్రెడీ చెప్పాను నేను. ఓకేనా? విఆర్ఓ కూడా ఎనీ డిగ్రీ ఈసారి. విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్ 990. వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ 170. వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ 197. వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ 153. వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ 371. వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ 436. వార్డ్ ఎమ్యూనిటీస్లో 459. ఏఎన్ఎం లేదా వార్డ్ హెల్త్ సెక్రటరీ 618. మహిళా పోలీస్ విభాగంలో 1092 ఎక్కువ ఉన్నాయండి. మహిళా అభ్యర్థులకి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. మొత్తము 14,523
అయితే ఇందులో నుంచి మనకి ఏమేమి కట్ అవుతాయి అంటే కారుణ్య నియామకాలు. ఈ కారుణ్య నియామకాలలో దాదాపుగా 1500 మందిని రిక్రూట్ చేయడం అయితే జరిగిందండి. ఓకేనా, వివిధ విభాగాల నుంచి మరి ఇవి కట్ అయ్యాయి. 14,000లో 1500 తీసేయాలి. నెక్స్ట్ పశుసంవర్ధక శాఖ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో వచ్చేసి క్లస్టర్ విధానాన్ని ఏర్పాటు చేసి దాదాపుగా 2,000 వరకు మరి ఖాళీలను ఇక్కడ రేషనలైజేషన్ చేయడం జరిగింది. అంటే దాదాపు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నవి 2,000 నుంచి 2,500 మాత్రమే ఉన్నాయండి. ఓకేనా. సో రిమైనింగ్ అన్నీ కూడా అడ్జస్ట్మెంట్ రూపంలో భర్తీ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఇక్కడ మనకు ప్రజెంట్ ఉండబోయేటువంటి ఖాళీలు ఎన్ని అని చూసినట్లయితే దాదాపుగా 12,500 వరకు మాత్రమే ఉండే అవకాశం అయితే ఉందండి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. సో మరి దీనికి సంబంధించి నోటిఫికేషన్ అతి త్వరలో విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది. ఈ దసరాకి మనకైతే విడుదలయ్యే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. సో చాలామంది చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు. ఎప్పుడో ఫిబ్రవరిలో జరగాల్సినటువంటి నోటిఫికేషన్ ప్లస్ ఏప్రిల్లో ఎగ్జామ్ అన్నారు. సో అదైతే మిస్ అయింది, దాన్ని అయితే వదిలేయండి. జరిగిన దాని గురించి అయితే పట్టించుకోవద్దు ఎవరు కూడా. సో మరి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. మనం ఎంత చదివాము, ఇప్పుడు ఎగ్జామ్ పెట్టినా కూడా మనము దాన్ని క్రాక్ చేయగలమా లేదా అనేటువంటిది అనలైజ్ చేసుకొని మనం ముందుకు సాగాల్సి ఉంటుంది. ప్రిపరేషన్ ఆల్మోస్ట్ సిలబస్ కంప్లీట్ అయిన వారు టెస్ట్ సిరీస్లు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, అలా చేస్తే మీకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ అయితే వస్తుంది. లేదా కొత్తగా స్టార్ట్ చేసేవారు ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా మీరైతే క్రాక్ చేయవచ్చు. దానికి సంబంధించి పర్ఫెక్ట్ కోర్స్ మన దగ్గర ఉంది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి, లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఏపీ జాగ్రఫీ 26 జిల్లాల సమగ్ర సమాచారము టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ని అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. ప్రారంభ ఆఫర్ కింద కేవలం 99 రూపాయలకే అందజేస్తున్నాము. 100% సబ్జెక్ట్ అనేది ఇందులో కవర్ కావడము జరుగుతుంది. 4 టెస్టులు మన యాప్లో ఉచితంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 4 టెస్టులు రాసి మీకు నచ్చితేనే తీసుకోండి. కంప్లీట్గా అండి, డైరెక్ట్ బిట్స్ ఉండవు ఏవి కూడా. ఆల్మోస్ట్ 2 లైనర్స్, 3 లైనర్స్, 4 లైనర్స్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయండి.